హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. నేను మీ బెట్టింగ్ బంగారు రాజు. మరి నిన్న మనం చెప్పుకున్నట్టుగానే సిఎస్కే గెలిచేసింది భయ్యా. మక్కలు ఎరుగుతాయి, నిన్న ఢిల్లీ గెలుస్తుందన్నావు. ఓ సారీ, నిన్న మనం చెప్పుకున్నట్టుగా సిఎస్కే గెలిచింది, కానీ నేను చెప్పింది ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందని. కొంచెం మర్చిపోయాను, ఏమనుకోకండి. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు నిన్న ఓడిపోయారు కదా. నిన్న సిఎస్కే వాళ్ళు 20 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 167 స్కోర్ మాత్రం కొట్టారు. నేనైతే ఇది తక్కువ స్కోరే కదా, ఢిల్లీ క్యాపిటల్స్ లో కొట్టేస్తారని అనుకున్నానండి. చెన్నై టీమ్ లో రుతురాజ్ గైక్వాడ్ 18 బాల్కి 24 కొట్టాడు. కాన్వే 13 బాల్కి 10, అజింక్య రహానే కూడా 20 బాల్కి 21 కొట్టాడు. శివం దుబే 12 బాల్కి 25 కొట్టాడు. అంబట్ రాయుడు 17 బాల్కి 23, మరి రవీంద్ర జడేజా 16 బాల్కి 21, మరి మన మిస్టర్ కూల్ ఊరుకుంటాడా, అదే ఎంఎస్ ధోని 9 బాల్కి 20. ఇలా 20లు 10లతో మొత్తానికి 167 వెళ్ళిందండి స్కోర్ చెన్నైది. నేనైతే ఇది చిన్న స్కోరే కదా, ఢిల్లీ వాళ్ళు కొట్టేస్తారు అనుకున్నా. ఇంకేముంది, డేవిడ్ వార్నర్ 2 బాల్కి 0, ఫిలిప్ సాల్ట్ 11 బాల్కి 17, మిచెల్ మార్ష్ 4 బాల్కి 5, మనీష్ పాండే 29 బాల్కి 27 కొడితే, రేలే రోజు 37 బాల్కి 35, అక్షర్ పటేల్ 12 బాల్కి 21, లలిత్ యాదవ్ 5 బాల్కి 12. ఇంత నీరసంగా ఆడి మొత్తానికి మ్యాచ్ అయితే ఓడిపోయారు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు. మరి నిన్నటి మ్యాచ్ లో ఏ టీం గెలిచింది అనేది చాలా మంది కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చదువుదాం. మరి ఫస్ట్ కామెంట్ చూసుకుంటే దాము ద వారియర్ అని ఉంది. ఇది ప్రొడక్షన్ అంటే సూపర్ బ్రో అని పెట్టారు. డైరెక్షన్ చేసేవాడు డైరెక్టర్, టర్మినేషన్ చేసేవాడు టర్మినేటర్, ఇన్విజిలేషన్ చేసేవాడు ఇన్విజిలేటర్. అలాంటప్పుడు ప్రొడక్షన్ చెప్పే నువ్వు ప్రొడక్టర్ భయ్యా అని ఇట్టారు. ఆహాహాహా, ఏమి పెట్టావు భయ్యా, నువ్వు తిట్టావో పొగిడావో నాకైతే అర్థం కాలేదు, కానీ ఇది పొగడ్తలాగా ఉంది. ఓకే, హ్యాపీ. మరి ఇంకో కామెంట్ చూసుకుంటే కళ్యాణ్ బన్నీ అని ఉంది. సిఎస్కే అయ్యా స్వామి అని పెట్టారు. నేను చెప్పానయ్యా స్వామి, మా వాళ్ళు వినలేదు. మరి ఇంకో కామెంట్ చూసుకుంటే సంతోష్ కుమార్ రెడ్డి అని ఉంది. సిఎస్కే విన్ బ్రో అని పెట్టారు. ఎస్ బ్రో, సిఎస్కే విన్. మరి తర్వాత కామెంట్ చూసుకుంటే క్రికెట్ అప్డేట్స్ అని ఉంది. సిఎస్కే విన్ బ్రో అని పెట్టారు, అతను కూడా గెలిచాడు. తర్వాత పిడుగు వెంకటేష్ అని ఉంది, అతను కూడా సిఎస్కే విన్ బ్రో అని పెట్టారు. ఆ తర్వాత ఆల్ కార్టూన్స్ తెలుగు అని ఉంది, అది డీసీ విన్ అని పెట్టారు. నాలాంటి వాళ్ళు మీరు కూడా. తర్వాత రాజ్ కుమార్ అని ఉంది, అతను కూడా డీసీ విన్ ఐ థింక్ అని పెట్టారు. పోయింది. మరి తర్వాత కామెంట్ చూసుకుంటే రాజశేఖర్ పొలిమెట్ల అని ఉంది. సిఎస్కేది కప్పు, ధోని కోసం మ్యాచ్ ఫిక్సింగ్, ఎందుకు టైం వేస్ట్ బ్రో, ధోనికి సెండ్ ఆఫ్ కోసం మనల్ని పిచ్చోళం చేస్తున్నారు, నాకు అర్థమైంది ఇది అని పెట్టారు. ఏమో బ్రో, అలా అని మనం అనుకోలేము, కాకపోతే అందరూ బాగానే ఆడుతున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మరి అది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పలేము. మరి ఇంకో కామెంట్ చూసుకుంటే సంజయ్ భాయ్ వైటీ అని ఉంది. నా బెట్ సిఎస్కే అని పెట్టారు, గెలిచారు. అండ్ ఇంకో కామెంట్ చూసుకుంటే పబ్జీ బాయ్ అని ఉంది. బ్రో ఇన్స్టాలో ఐపీఎల్ బెట్ 500 పే చేస్తే విన్ మ్యాచ్ చెప్తున్నారు అని పెట్టారు. దానికి రిటర్న్ కామెంట్ దాము ద వారియర్ అని ఉంది. గెలిచే మ్యాచ్ చెప్పడానికి వాడేమి దేవుడు కాదు, 500 తీసుకొని చెక్కేస్తారని పెట్టారు. అది కూడా కరెక్టే కదా బ్రో, 500 తీసుకొని గెలిచే మ్యాచ్లు చెప్పేస్తే ఇక మొత్తం అన్ని మనమే కదా గెలుస్తాము, అంతే కదా బ్రో. ఐపీఎల్ లో ఏ మ్యాచ్ గెలుస్తుంది అనేది మనం చెప్పలేము. కానీ బెట్టింగ్ బంగారు రాజు డేరింగ్ గా ఒక టీం చెప్తున్నాడు, మీరు నా మీద బెట్టింగ్ చేసి గెలండి, వాళ్ళు గెలుస్తారో లేదో పక్కన పెడితే మీరు నేను గెలుస్తామా లేదో మనకి చిన్న బెట్టింగ్ అంతే. ఇది మన మధ్య ఐపీఎల్ అనమాట. మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ కోసం మనం మాట్లాడుకుంటే, ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ కి కలకత్తా నైట్ రైడర్స్ కి. ఆర్ఆర్ విషయానికి వస్తే స్టార్టింగ్ లో దొలగొడు దోపమేస్తారు భయ్య మ్యాచ్లని. ఇప్పుడేంటో కానీ అసలు సరిగ్గా ఆడట్లేదు. వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఇక కేకేఆర్ విషయానికి వస్తే వాళ్ళు ఫస్ట్ లో డల్లగా ఆడారు, ఇప్పుడు మాత్రం వాళ్ళు కూడా మంచి ఊపు మీద ఉన్నారు. వరుసగా 2 మ్యాచ్లు గెలిచారు భయ్యో. ఆర్ఆర్ టీము 11 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు ఓడిపోయారు, 5 గెలిచారు. కేకేఆర్ కూడా అంతే, 11 మ్యాచ్లు ఆడితే 6 ఓడిపోయారు, 5 గెలిచారు. పాయింట్స్ పరంగా చూసుకుంటే 10 పాయింట్లు ఉన్నాయి. కాబట్టి నేనైతే ఈ రోజు ఆర్ఆర్ వాళ్ళు బాగా ఆడతారు అనుకుంటున్నాను భయ్య, ఎందుకంటే 3 మ్యాచ్లు ఓడిపోయిన కసి మీద ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ రోజు నా బెట్ వచ్చి ఖచ్చితంగా ఆర్ఆర్ గెలుస్తుందని. మరి మీరేది గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ లో పెట్టండి. మరి నేను చెప్పిన టీం గెలిచిందా, మీరు చెప్పిన టీం గెలిచిందా అనేది రేపటి వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ పంచతంత్ర టీవీ. అలాగే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ భయ్య, పంచతంత్ర టీవీతో పాటు పంచతంత్ర టీవీ న్యూస్ అని చెప్పి ఒక ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాము. దాన్ని కూడా ఇప్పుడు పంచతంత్ర టీవీని ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారో, ఆ పంచతంత్ర టీవీ న్యూస్ కూడా ఎంకరేజ్ చేస్తారని ఈ బెట్టింగ్ బంగారాజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. మరి ఆ ఛానల్ లింక్ ని మా డిస్క్రిప్షన్ లోని అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దే. మరి అంతవరకు కీప్ వాచింగ్ పంచతంత్ర టీవీ అండ్ పంచతంత్ర టీవీ న్యూస్ కూడా. నేను మీ బెట్టింగ్ బంగారాజు.